ఇది నాది. రే నేను చేశాక నువ్వు చేతులే. ఎవ్వరికి వద్దు. ఏంట్రా ఇది? బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. నిన్న నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చవు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయట రాకూడదు, అర్థమైందా? మూవ్ మూవ్ మూవ్. ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నామమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు, ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో, లగ్డీ కప్పులు పోనీ. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే. 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే మానే. ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి. నేను 20 ఇస్తాను. అసలు నువ్వు డబ్బులే పోతావు తల్లి. నీకు నమస్కారం. రండి. ఎక్కడ? కమిషనర్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చైనున్న పెట్టిన ఎప్పుడు ముట్టాడరా? ఇది ఆ నాగేంద్ర గాడి పనే. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండి అమ్మా. భాషరా చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా? మావే తినిపిస్తే తినవేంట్రా? అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య, బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నావు. ఆ రోజు నుచ్చుటిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారన్న. అన్నా, ఆ సిఐ లాయర్ వచ్చిండ్రు అన్న. కరెక్ట్గా భోజన టైంకి వస్తారు. ఏమయ్యా లాయరు, బావ కేసు కొట్టేశారా? లేదండి, జామీన్ మాత్రం 3 నెలలు ఎక్స్టెండ్ చేయించా. ఎక్స్టెండ్ చేయించావా? ఆ మాత్రం దానికి నువ్వెందుకయ్యా మాకు? నాదేముంది సార్, ఈ సిఐ వచ్చి విట్నెస్ విత్డ్రా చేయించలేదు, అందుకే కేసుని ఇంకా పూర్తి చేయించలేకపోయాను. నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా వస్తావు, తీసుకెళ్తావు, కనీసం ఆ విట్నెస్ ని మేనేజ్ చేయలేకపోయావు. అప్రూవ్ గా మారిన నారాయణ గారు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. మీ బావగారు చంపినోడి పెళ్ళం దేనికి లొంగే రకం కాదు, అది చాలా స్ట్రాంగ్. ఏంటి స్ట్రాంగ్? నాకు కానీ తిక్కరేగిందా? దాన్ని కూడా ఏంటి వేసేసేది? చేసిన దానికే లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. మర్డర్ చేస్తాడంట, మర్డర్. మార్కెట్లో 100 మంది ముందు మర్డర్ చేస్తావా? ఏమాత్రమైన బుద్ధి ఉందా నీకు? అసలు మర్డర్ అంటే ఎలా ఉండాలి?
ఈ వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు. అది మర్డర్ చేయడం అంటే. ఇప్పుడు నారాయణ గారి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, వెళ్ళి దాని సంగతి చూడు. రే, ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని దించురా మనం. ఆ గోపిగాడు హాస్పిటల్ అడ్మిట్ అయినా. ఏమైంది? నిన్నెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్ ఐస్ క్రీమ్ తింటుంటే మనోడు వెళ్ళి దాన్ని మూతి నాకాడంట. ఆ విషయం చిన్నగాడికి తెలిసింది. చిన్నగాడు వచ్చి మనోడిని ఎవడ్రా చిన్న? ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం, మన పనులకి అడ్డుపడడం. వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. అన్న నీ ముందు వాడెంత నా బచ్చాగాడు. ఇంకోసారి చూసుకుందాం, వదిలే. ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు, నాకు వినబడకూడదు. అలాగే. బిర్యానీ వాసన అద్దరిపోతుంది, తిందాం పద. రేయ్, మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా, వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసుడు తల్లి ఓ రౌడీ షేడుతో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లేరా? ఒరేయ్, ఈసారి మా అమ్మని వదలరా వాణ్ణి? కలిసినట్టు నాకు తెలుసు. అమ్మ. వదులుతావా లేదా? వదలరా. నా మూలంగా అన్నయ్యతో గొడవ పడవద్దు. ఏయ్, ఎవడ్రా నీకు అన్నయ్య? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా, బండకమ్మా. చిన్న, నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా, డబ్బు తిరిగడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను. మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు. వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా. చిన్నా, ఏ చిన్నా, 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 ఇప్పుడు వస్తావా లేదా? నా కోపం వచ్చిందనుకో. చిన్నా, ఇక్కడే ఉండు. ఇక్కడే వస్తా. ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను, ఏం చేస్తున్నావు? ఏదో కొంచెం పనుండి అందుకే. అవును, పెద్ద కలెక్టర్ పని. అచ్చరే, బైక్ ఉందా? ఆ? బైక్ 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 బైక్. ఉమ్. సరే, మార్కెట్ దాకా వెళ్ళాలి. బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు. ఇది విగ్ ఒరిజినల్ హెయిరారా? బాగుంది. ఎక్కడ చేయించిన ఇది? నాకు కూడా ఒకటి కావాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటల నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చవు. ఆ? మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి. పోనీ. అరే రాకండి పోటీ, ఇట్లా సూపర్ రా. త్వరగా రా. నమస్తే. నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అబ్బా, ఎంతసేపా? రా. నమస్తే నమస్తే. చూసావా, కమిషనర్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో. నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికీ చాలా సేఫ్టీ కదా. టమాటా ఎలా? కిలో 12 అమ్మా. 12? ఇంటి దగ్గర బండి మీద 8కే ఇస్తుంటే నువ్వు 12 అంటావే? నన్ను మోసం చేయలేవు. నేను 8 ఇస్తా. సరే తీసుకోండి అమ్మా. అదొక 1 కేజీ, ఇదొక 1 కేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులు వద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూడు చిన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చవు, సరేనా? मौसम भीगा भीगा
నువ్వు అనుకున్నవన్నీ జరగాలండి. రా. ఏంట్రా ఇది? రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కమిషన్ ఇవ్వడానికి పిలిచావమ్మా? నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా. నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చారు, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో, నాది కాదండి. చిన్న బైక్ చిన్న ఎందుకమ్మా? అతనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా. నేను ఒక్కడిని వెళ్ళిపోతా. నా వల్లగా తెల్లోయ్. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు, కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం అమ్మా? మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. చిన్న సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రండి. నేను రాను. నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? పదా. చిన్నది చిన్న కొంచెం స్లోగా బాని చిన్న. బండి ఆఫ్ చిన్న. జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నావు. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థ్యాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెత్తనా ఎళ్ళారా? కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్, ఏంటి నీ గోలా? లోపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశాం. హైదరాబాద్లో అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో. నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే కారులో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చు. ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు, పారిపోయాను. పైకి లాగు. అయ్య బాబోయ్, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని, ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా, ఊరుకోరా. అమ్మాయి సడన్గా నీళ్ళ పడింది. కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. ఇది చూడండి. చంటి, అమృతం నేను ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా?
ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాన్ని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళలాగా ఓ టవల్ వేసుకొని గడగడ గడగడ వణుకుతూ అమాయకుల కటికలు ఇస్తామన్నా. అదే అబ్బా. For the kind attention of passengers, this is the time for Alassama, Hyderabad, MMTS train. ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. లవ్ చేశానంటున్నావు, ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు. ఇంతకీ ఎంతవరకు వచ్చిందే నీ లవ్? ఎక్కడే అతనికి చెప్పాలి, అతను ఓకే అనాలి. సరేలే, మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారే, నెక్స్ట్ వీకే వస్తున్నారు. ఓహో, ఆ డాడీ ఏదో మీ అన్నయ్యతో మాట్లాడాలన్నారు. అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను. అప్పట్లో దాని రేటు 10 లక్షలు చెప్పారు. ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా. తీరా ఇప్పుడు వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేయమంటే కుదరదు పొమ్మంటున్నారు. ఏ ఎందుకు కుదరదంటున్నారు? ఏముంది, ఫ్లాట్ రేట్స్ పెరిగాయి, ఇంకో 5 లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా ఉంటున్నారు. పోనీ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను, అది కుదరదంటున్నాడు. అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్గా ప్రొసీడ్ అవుదా ఉంది. మీ డిపార్ట్మెంట్ మనిషి కదా, మీ సలహా కోసం వచ్చాను. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది. ఈ విషయంలో నేనే కాదు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్. చిన్నా చిన్నా, వస్తున్నాను. ఏంటి ఈ మధ్య పిలవగానే రావట్లేదు? నీకు బాగా పెరిగింది. ఏంటమ్మా? ఆ, ఏం లేదు, మిమ్మల్ని బిల్డర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను నాన్న. ఎందుకమ్మా అతన్ని ఇబ్బంది పెట్టడం? నేను వెళ్తాలే. పర్లేదు, వస్తాడు. వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఆ ఫ్లాట్ అమ్మాక వాళ్ళు డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంత మాట అనకండి సార్, పైసా పైసా కూడబెట్టిన డబ్బు. నీ గోల్ నీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవే. పోనీ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సార్, అప్పుడే వస్తాను. నువ్వేం రానక్కర్లేదు. డబ్బులు రాగానే మేమే నీకు ఫోన్ చేసి చెప్తాం. గాడీని కాదా అలా అంటారేంటి సార్? సార్ సార్ ఏమైందండి? మాట చెప్తా. కా బేటా. ఏ మనీషా, జల్దీ ఆటా లేకే ఆ, అభి లాయా దీది. ఎవరు నువ్వు? మొత్తం 2000 స్క్వేర్ ఫీట్ అండి. అవును, ఎన్ని బెడ్రూమ్స్? ఎన్ని బెడ్రూమ్లు? ఎవరండి మీరు? ఎన్ని బెడ్రూమ్లు? 5. 5 నోట్ చేసుకోండి. ఓకే. ఏంటమ్మా, మీ ఇంట్లో కిచెన్ లేదా? వంటంతా ఇక్కడేనా? ఏంటి సార్, ఇల్లు గ్యారంటీగా మీకే. డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరంటే చెప్పరే, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ ఇల్లు వాళ్ళకి అమ్మేస్తున్నాను. మీరెవరండి నా ఇల్లు అమ్మటానికి? ఇల్లు కట్టిస్తానని చెప్పి వాళ్ళందరికీ డబ్బు ఎగ్గొట్టావుగా, అందుకని నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తావా? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? గొడవ అంటే ఇది. अजी मुंह खोल कर क्या देख रहे हो? पुलिस को फोन करो ना. करो करो, नंबर है तो मिलिट्री को भी फोन करो. అమ్మా, నువ్వు ఎక్కడికి రా, కూర్చోరా. పేరేంటి? పల్లవి. మరి చరణం నేను పాడాలా? హలో, क्या कर रहे हो? जी, चाकू बता रहे. फोन मत करो. उसे क्या चाहिए पूछिए. అయ్యో, వద్దు వద్దు, దాన్ని ఏమీ చేయొద్దు. నీకేం కావాలో చెప్పు. చిన్న పొద్దున్నే భరతలాలని డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడా? మధ్యాహ్నం వాళ్ళ మనిషి వచ్చి వడ్డీతో సహా ఇచ్చెళ్ళాడు. అలాగా? నాకే నమ్మకం కుదరట్లేదయ్యా. ఎవడెళ్ళి వాడు మనసు మార్చాడో ఏమో. మేము వచ్చిన పని ఎలాగో అయిపోయింది. సాయంత్రం మేము బయలుదేరుతున్నాం. వస్తాం బాబు. మ్యాటర్ నాతో చెప్పావు, నేను చూసుకుంటా. వాడు పెద్ద పుడింగా, వాడు కాదన్నాడు అనుకో, వాడిని అక్కడికక్కడే అడ్డంగా నరికేస్తా. నువ్వు ఎందుకయ్యా? నేను అర్జెంటుగా శ్రీశైలం భయ్యాన్ని కలవాలి. బావు ఊరెళ్ళాడు, రావడానికి వారం పడుతుంది. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఇంత చిన్న విషయానికి బావదాకా ఎందుకు? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానుగా. కానీ నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఏంటి? ఓకే.
ఇల్లే రేయ్ సెటే పైకి వెళ్ళి దాన్ని బయటికి ఎత్తుకురారా వెళ్ళ. అన్నా ఇంటికి తాళం వేసింది. ఆడవాళ్ళ కొంపలో ఉండకుండా ఎక్కడికి పోతారా? రాని రాత్రికైనా ఇక్కడికే రావాలి కదా, వచ్చేదాకుందా? ఏంటే మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏమున్నాయి? సినిమాకి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళాం, చూసాం, వస్తున్నాం. దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఇప్పుడేంటి? అతని పేరు తెలియాలి అంతేనా? అతని పేరు చిన్న. చిన్నానా? ఏ చిన్న? వీడే చిన్న. ఏ ఆ చిన్న పెద్ద రౌడీ, నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు. అతని రౌడీ ఏంటే? నీ మొహం. అతను నాకే భయపడతాడు. నేను ఎవరి గురించో చెప్తుంటే నువ్వు ఎవరి గురించో చెప్తున్నావు. చూడు చిన్న, నీ పై పోర్షన్లో ఉన్న అమ్మాయి నాన్న ఎవరో రౌడీని పంపించి డబ్బు తీసుకెళ్లాడు. దాన్ని ఎత్తుకెళ్ళి మా డబ్బు మేము వసూలు చేసుకుంటా, నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నేను 5 అంకెలు లెక్కెడతాను. ఈలోగా మీరు వెళ్ళలేదో 1 2 3 4 5. ఇప్పటికైనా అర్థమైందా నీకు? నువ్వు అనుకున్నంత అమాయకుడు కాదు వాడు. ఆల్రెడీ హత్య చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇంత చదువుకున్న దానివి అతను ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉన్నావమ్మా? ఇప్పటికైనా వాడి గురించి తెలుసుకున్నావు, లేకపోతే నీ జీవితమే నాశనమై ఉండేది. నాతో ఎప్పుడు బాగానే ఉండేవాడు, మంచివాడే అనుకున్నావు. మంచివాళ్ళ బతుకుతాడనే వాడిని చేరదీశాను. చివరికి నా తమ్ముడినే చంపేశాడు. ఏంట్రా పొద్దున్న నుంచి అంజలి కిందకి రాలేదు? ఎక్కడికి వెళ్తున్నావు అంజలి? ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడ మాత్రం ఉండను. ఇంతకాలం ఇక్కడుండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. సడన్ గా నువ్వు వెళ్ళిపోతే చిన్న పరిస్థితి. ప్లీజ్ ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడు కాదు. ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. అర్ధరాత్రి ఉడికి పడి లేచి అమ్మ నాన్న ఏడ్చేవాడు. జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్తే అందరూ వాడిని బాధ పెట్టారు తప్ప ఏ ఒక్కరు వాడిని అర్థం చేసుకోలేదు. నువ్వు వచ్చాకే చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఇవాళ నువ్వు వెళ్తూ వెళ్తూ వాడి సంతోషాన్ని నీతో పాటు తీసుకెళ్తున్నావు. ఇన్నాళ్ళుగా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఏనాడన్నా నీతో వాడు తప్పుగా ప్రవర్తించాడా? అంతెందుకు ఏనాడన్నా నోరు జారాడా?
చదువుకున్నదాన్ని నీకింతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, నువ్వే అర్థం చేసుకో. నిన్న వాడు గొడవ పెట్టుకుంది నీకోసమే. నిన్న మీ నాన్న పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి రావడానికి కారణం చిన్న. వాళ్ళ మనుషులు నిన్ను కిడ్నాప్ చేయడానికి వస్తే నీకోసమే వాళ్ళతో గొడవ